దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. హిందాల్కో, శ్రీరామ్ ఫైనాన్స్, విప్రో, ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. మారుతి సుజుకి, బ్రిటానియా, బజాజ్ ఆటో, హీరో మోటోకాప్, భారతి ఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అంటే సార్, మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతున్న నేపథ్యంలో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీపై మీ విశ్లేషణ ఏంటి సార్ ఇవాళ? నిఫ్టీ మనకి లాస్ట్ వీక్ ఒక క్లియర్ బ్రేక్అవుట్ రావటం చూసామండి. సో May 3 ఏదైతే 22,794 హై ఫామ్ అయిందో దానికి పైన క్లోజ్ అయ్యి లాస్ట్ వీక్ ఒక హైయర్ క్లోజింగ్ అంటాం మనం టెక్నికలీ. సో 22,967 దగ్గర క్లోజ్ అయింది. మేబీ ఇక్కడ కొద్ది కన్సాలిడేషన్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నిన్న కూడా మనం చూసాం ఆల్మోస్ట్ 23,110 ఏదైతే ఉందో అక్కడ దాకా వెళ్ళి కొద్దిగా సస్టైన్ కాలేకపోయింది. సో హైయర్ లెవెల్స్ సెల్లింగ్ అనేది అయితే డెఫినెట్లీ వస్తుంది. బట్ ఈ రోజు కూడా చూడాలి, ఆల్మోస్ట్ 60-70 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినాక అది సస్టైన్ అవ్వలేకపోతుంది. సో నా ఉద్దేశంలో మార్కెట్ అయితే ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి మనం ఏంటంటే 13th May రోజు 21,821 లో ఫామ్ అయిన నిఫ్టీ విత్ ఇన్ 10 సెషన్స్ లోనే, అంటే 10 ట్రేడింగ్ డేస్ లోనే ఆల్మోస్ట్ క్లోజ్ టు ఒక 1,300 పాయింట్స్ కూడా పెరగటం చేసాం. సో ఇక్కడ కొద్దిగా కన్సాలిడేట్ అవుతుందా లేదంటే కొద్దిగా డీప్ కరెక్షన్ వస్తుందా అనేది మేబీ రానున్న రోజుల్లో మనకి విల్ గెట్ టు నో. ఎందుకంటే మనకి నెక్స్ట్ ట్యూస్డే ఎలక్షన్ రిజల్ట్స్ కూడా ఉంది. అఫ్ కోర్స్ మనకి ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయినాక సాటర్డే ఏదైతే లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ ఉందో దాని తర్వాత ఎగ్జిట్ పోల్ కూడా వస్తుంది. దాని రియాక్షన్ మండే ఉంటుంది, బట్ యాక్చువల్ రియాక్షన్ అనేది ట్యూస్డే రోజు ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ మనం చూడాలి అంటే కనుక ఇమీడియట్ సపోర్ట్ అనేది 22,794 దగ్గర ఉంటుంది నిఫ్టీ పరంగా. అండ్ సెకండ్ సపోర్ట్ అనేది 22,568 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ బై డిప్స్ అనేట్టే ఈ టైంలో మనం చెప్పుకోవచ్చు. అండ్ సెక్టర్స్ ఏవైతే గుడ్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయో వాటిల్లో మెటల్స్ అండ్ ఆటోస్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అఫ్ కోర్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా మనకి బ్యాంకింగ్ అండ్ ఐటీ కూడా చేసినప్పటికీ ఐ థింక్ సెక్టర్స్ లో మెటల్స్ అండ్ బ్యాంకింగ్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. అండ్ ప్రాబ్లీ ఆటోస్ కూడా చాలా బాగా చేస్తున్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రాబ్లీ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 49,974 అది ఇంకా క్రాస్ కాలేకపోయింది. నిన్న మనకి అటెంప్ట్ చేసే ప్రయత్నం చేసింది 49,680 దగ్గర. కొద్దిగా సెల్లింగ్ రావడం తోటి బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. సో రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి మేబీ రేపు ఒక న్యూ హై వస్తుందా, వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. ఒకవేళ 50,000 దాటింది అంటే కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ 51,500 to 52,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ కీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రీచ్ అయితే అయ్యాయని చెప్పొచ్చు. ఎందుకంటే 7th May రోజు 49,023 ఏదైతే హై ఫామ్ అయిందో దానిపైన ట్రేడ్ అవుతున్నాం మనం. సో దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ ఫస్ట్ సపోర్ట్ అరౌండ్ 49,000 దగ్గర. అంటే ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ 300 పాయింట్స్ కింద ఒక క్లియర్ సపోర్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ సపోర్ట్ 48,400 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ లో. సో ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ 48,000 నుంచి 50,500 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ నిఫ్టీ కూడా మనం లోవర్ లెవెల్స్ తీసుకుంటే 22,400 నుంచి 23,500 వరకు ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ నిఫ్టీలో ఎక్కువ కనిపిస్తుంది. అండ్ సార్, ఇలాంటి సమయంలో ట్రేడింగ్ కి అనుగుణంగా ఉన్న స్టాక్స్ ఏంటి సార్? బేసికలీ మనకి ట్రేడింగ్ కోసం సెలెక్ట్ చేసుకోవాల్సిన స్టాక్స్ ఎలా అంటే వీ నీడ్ టు చూస్ అమాంగ్ ద స్టాక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టాక్స్ అని చెప్పొచ్చు. సో ఒకటి ఆల్ టైమ్ హై హిట్ అయిన స్టాక్స్ మనం చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ లీలాండ్ ఏదైతే లైఫ్ టైమ్ హై ఉందో 196 మనకి లాస్ట్ వీక్ బ్రేక్అవుట్ రావడం చూసాం. అండ్ విత్ ఇన్ వెరీ షార్ట్ టైం విత్ ఇన్ 3 సెషన్స్ లోనే అది 225 దాకా కూడా పెట్టడం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. డెఫినెట్లీ వీ షుడెంట్ బై ఇక్కడ, ఎందుకంటే ఇవి కొద్దిగా కన్సాలిడేషన్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే 160 to 225 విత్ ఇన్ 1.5-2 months పెరుగుతాయో కొద్దిగా కన్సాలిడేషన్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి స్టాక్స్ ని వీ నీడ్ టు కీప్ ఇన్ వాచ్ లిస్ట్. అండ్ బ్యాడ్ డేస్ లో ఒక కీ సపోర్ట్ పాయింట్ వచ్చినప్పుడు వీ షుడ్ ట్రై టు బై. మేబీ అశోక్ లీలాండ్ అడిగితే కనుక 203 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. అఫ్ కోర్స్ 210 to 203 అనేది ఒక ఇంటర్మీడియట్ సపోర్ట్ గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా గ్లెన్మార్క్ మనం చూస్తే కనుక నిన్న 2015 December హైస్ బ్రీచ్ అవటం చూసాం, విచ్ ఇస్ 1180. సో ప్రాబ్లీ ఆ స్టాక్ ని కూడా వాచ్ లిస్ట్ లో పెట్టాలి. ఎందుకంటే ఆల్ టైమ్ హై 1265 దాకా ఉంది కాబట్టి అది కూడా 1280, 1300 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటివి నియర్ టు మల్టీ ఇయర్ హైస్ అండ్ ఆల్ టైమ్ హైస్ ఒక సెగ్మెంట్. అండ్ రెండో సెగ్మెంట్ రీసెంట్ స్వింగ్ హైస్ ఏవైతే బ్రీచ్ చేసావో వాటిని కూడా వీ షుడ్ కీప్ ఇన్ వాచ్ లిస్ట్. అండ్ ఇన్ఫాక్ట్ అవి బయింగ్ కూడా చాలా యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ దివీస్ ల్యాబ్స్. సో స్టాక్ మనకి చూస్తే కనుక ఒక బిగ్ కన్సాలిడేషన్ తర్వాత నేను ఒక క్లియర్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ రావడం చేసాం. సో ప్రీవియస్ మంత్ హైస్ చూస్తే కనుక మనకి జనవరిలో 4074 ఫామ్ అయిన డివైస్ ప్రాబ్లీ నిన్న ఒక క్లియర్ బ్రేక్అవుట్ రావడం చేసాం విత్ హ్యూజ్ వాల్యూమ్ కూడా. సో ఇలాంటి స్టాక్స్ లో ఇంకా పొటెన్షియల్ అప్ సైడ్ ఉంటుంది. ఎందుకంటే దీని ఆల్ టైమ్ హై మనందరికి తెలిసిందే
ప్రీవియస్లీ ఇట్ వెంట్ టు అట్లీస్ట్ 5,425 2021 లో. సో అంత దూరం వెళ్ళిపోయినా కూడా ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది మనకి 2022 మే ఏదైతే ఉందో ప్రాబ్లీ అక్కడ 4,600 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి కొద్దిగా రిస్క్ రివార్డ్ అంత ఫేవరబుల్ లేదు, బట్ వన్ బ్యాడ్ డే 4,100 లో ఒకవేళ కొనగలితే కనుక 600 రూపీస్ రిస్క్ రివార్డ్ అండ్ మేబీ 150-200 రూపీస్ రిస్క్ అనేది ఉంటుంది. ఇక వన్ సెగ్మెంట్ ఆఫ్ స్టాక్స్ విచ్ నీడ్ టు బి అవాయిడెడ్ ఇస్ ప్రాబ్లీ స్టాక్స్ ఏవైతే 3 to 4 months బ్యాకే ఒక లైఫ్ టైమ్ హై హిట్ అయ్యి కంటిన్యూస్లీ పడుతున్న స్టాక్స్ ని అవాయిడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అడోర్ బిల్డింగ్. సో ఈ రోజు కూడా ఈ స్టాక్ రిజల్ట్స్ రియాక్షన్ వల్ల 8% పడుతుంది చూసాం. ఈ స్టాక్ ఆల్మోస్ట్ మనకి జనవరిలోనే 1770 హిట్ అయ్యి ఈరోజు 1240 దాకా రావటం చూసాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. సో ఇలాంటి స్టాక్స్ అవాయిడ్ చేయమంటాం. ఇంకో స్టాక్ విచ్ వీ నీడ్ టు అవాయిడ్ కరెంట్లీ ఇస్ బోరో న్యూ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ కూడా ఫిబ్రవరిలో 670 దగ్గర టాప్ అవుట్ అయ్యి ప్రాబ్లీ 486 ఏదైతే ఇప్పుడు ట్రేడ్ అవుతుందో ప్రాబ్లీ ఆ స్టాక్ ని కూడా అవాయిడ్ చేయొచ్చు, బికాస్ ఇట్స్ ట్రేడింగ్ బిలో 200-day మూవింగ్ యావరేజ్. ఎందుకంటే ఈ సెక్టర్ ఈస్ డూయింగ్ గుడ్. సో అదర్ స్టాక్స్ లైక్ కేపీఏ గ్రీన్ ఇవన్నీ కూడా దే ఆర్ డూయింగ్ గుడ్, బట్ ఈ స్టాక్ లో వీక్నెస్ ఉంది కాబట్టి ఇలాంటి వీ షుడ్ అవాయిడ్. అఫ్ కోర్స్ రిజల్ట్స్ రియాక్షన్ తోటి కొన్ని స్టాక్స్ దే విల్ స్టార్ట్ పర్ఫార్మింగ్ ఆర్ అండర్ పర్ఫార్మింగ్, అవి కూడా కొద్దిగా కేర్ఫుల్ గా చూసి స్టాక్ సెలెక్షన్ ఇస్ కీ ఇలాంటి. సార్ ఇవాల్టి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ మార్కెట్స్ పైన ఎలాంటి ప్రభావం చూపించబోతుంది సార్? ఫిన్ నిఫ్టీలో మనకి కొన్ని కాంపోనెంట్స్ చూస్తే కనుక అగైన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ ఉన్నాయి. సో నిన్ననే మనం చూసాం పిఎఫ్సి అండ్ ఆర్జీసీ లాంటి స్టాక్స్ అగైన్ ఒక న్యూ హై రావడం చూసాం. సో ప్రీవియస్ స్వింగ్ హైస్ ఆర్ క్లోజింగ్ బేసిస్ లో మనం చూస్తే కనుక 3 to 5% ఆల్రెడీ నిన్ననే మూవ్ రావడం చూసాం. ఇక ఈ రోజు మనకి అప్ మూవ్స్ చూస్తుంటే కనుక హెచ్డిఎఫ్సి ఏఎంసీ, ఐసిఐసిఐ ప్రూ, హెచ్డిఎఫ్సి లైఫ్ అంటే ఇన్సూరెన్స్ స్టాక్స్ అండ్ ఏఎంసీ స్టాక్స్ దే ఆర్ డూయింగ్ గుడ్. అఫ్ కోర్స్ గోల్డ్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ముత్తూట్ ఫైనాన్స్ ఇట్స్ డూయింగ్ గుడ్. అండ్ ప్రాబ్లీ ఈ రోజు అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయి అగైన్ అవే ఆర్ఈసీ, చోలా, కోటక్, ఐఈఎక్స్ ఇవన్నీ కూడా. సో నా ఉద్దేశంలో బ్యాంకింగ్ మీద ఇది ఎక్కువ ప్రభావం ఉంటుంది కాబట్టి మేబీ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా డౌన్వర్డ్ రియాక్షన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ ఈ రోజు స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ లోనే మనకి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఎక్కువ కదలాడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సార్ ఇప్పటి వరకు మనం చూసాము అంటే మార్కెట్స్ పైన చాలా ప్రభావం అయితే పడుతుంది, మార్కెట్స్ లో అయితే హెచ్చు తగ్గులు అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు కౌంటింగ్ కూడా June 4th ఉంటుంది. దీని ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అంటారా? అంటే ఎక్కువగా ఉండొచ్చు అంటారా, లేకపోతే అంతంత మాత్రంగానే ఉండొచ్చు అంటారా? అండ్ ఈ ప్రభావం మార్కెట్స్ పైన ఎన్ని రోజులు ఉండొచ్చు? డెఫినెట్లీ మనకి ఏంటంటే అండి బేసికల్ ఎలక్షన్ రిజల్ట్స్ ఎలక్షన్ ఫేజెస్ ఏదైతే అనౌన్స్ అయిందో అక్కడి నుంచి మార్కెట్ ఒక హ్యూజ్ రియాక్షన్ రావటం చూసాం. సో మనకి May 3rd నుంచి చూసుకుంటే కనుక 2,744 నుంచి కరెక్ట్ అవుతుంది. నిఫ్టీ 22,821 దాకా కూడా రావటం చూసాం. సో సారీ 22,794 నుంచి కరెక్ట్ అవుతాం 21,821. అండ్ అంతే స్పీడ్ గా మనకి మార్కెట్ విత్ ఇన్ 10 days 1,300 పాయింట్స్ పెరగటం చూస్తున్నాం. సో ఈ మూమెంట్స్ అన్ని మనం చూస్తే కనుక ప్రాబ్లీ మార్కెట్ ఈస్ ఫ్యాక్టరింగ్ సంథింగ్. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ 300+ సీట్స్ ఫర్ బీజేపీ ఐ థింక్ మార్కెట్ ఫ్యాక్టర్ చేస్తుంది. ఒకవేళ 300 కన్నా బిలో వచ్చి ఒక 20 సీట్స్ తగ్గింది అంటే కనుక దట్ బికమ్స్ డిసప్పాయింట్మెంట్ టు ద మార్కెట్. సో అక్కడ వీ క్యాన్ సీ సమ్ గుడ్ నీజర్ రియాక్షన్స్ మార్కెట్ లో. ఒకవేళ 320+ వచ్చింది అంటే కనుక డెఫినెట్లీ ఒక బిగ్ బ్రేక్అవుట్ వచ్చి ప్రాబ్లీ ఇక్కడ నుంచి కూడా ఒక 5% విత్ ఇన్ 10 days మన లాస్ట్ 10 days లో ఎలా అయితే పెరిగిందో చూసామో ప్రాబ్లీ అలా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఏదైనప్పటికీ వొలటాలిటీ విల్ కంటిన్యూ. బట్ నిఫ్టీ మనకి యాజ్ ఆఫ్ నో అయితే దెర్ ఇస్ నో రిస్క్ అని చెప్పొచ్చు, దెర్ ఇస్ నో హార్మ్ కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే లైఫ్ టైమ్ హై పైన డిసైసివ్లీ ట్రేడ్ అవుతూ క్లోజ్ అవుతుంది కంటిన్యూస్లీ. కాబట్టి మనకి థ్రెట్ ఎప్పుడు వస్తుంది నిఫ్టీకి అంటే కనుక ద డే ఇట్ క్లోజెస్ బిలో 22,569. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ 48,350 కింద క్లోజ్ అవుతేనే థ్రెట్ ఉంటుంది. అదర్వైజ్ ఈ 500 పాయింట్స్ ఇన్ నిఫ్టీ, 1,000 or 1,500 పాయింట్స్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మేబీ బికాస్ నాట్ ఆఫ్ ఎలక్షన్ రిజల్ట్స్, మేబీ రేపు మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, మంత్లీ ఎక్స్పైరీ, ఎల్లుండి అగైన్ మనకి నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ ఉంది. కాబట్టి ఇలాంటి మూవ్స్ అనేది వొలటాలిటీ అనేది అయితే కంటిన్యూ అవుతుంది టిల్ June 5th అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్ ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. రైట్, ఇక ఎల్ఐసి గడిచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో 13,763 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే లాభం స్వల్పంగా 2% వృద్ధి చెందింది. వేతనాల పెంపు కోసం కేటాయింపులు చేయడంతో లాభాలు పరిమిత స్థాయిలో ఉన్నాయని పేర్కొంది. కాగా త్రైమాసిక సమీక్ష కాలంలో మొత్తం ఆదాయం మాత్రం 2,50,923 కోట్లకు పెరిగిందని ఎల్ఐసి చైర్మన్ సిద్ధార్థ్ మహతి వెల్లడించారు.
మరోవైపు జనవరి మార్చి త్రైమాసికంలో తొలి ఏడాది ప్రీమియం కూడా 12,811 కోట్ల నుంచి 13,810 కోట్లకు పెరగగా రెన్యువల్ ప్రీమియంలు కూడా 76,009 కోట్ల నుంచి 77,368 కోట్లకు పెరిగింది అని ఎల్ఐసి వెల్లడించింది. కాగా మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం ప్రీమియం ఆదాయం 4,74,005 కోట్ల నుంచి 4,75,070 కోట్లకు పెరిగింది అని పేర్కొంది. ఇక అలాగే నికర లాభం కూడా 36,397 కోట్ల నుంచి 40,676 కోట్లకు పెరిగినట్లు ఎల్ఐసి తెలిపింది. కాగా ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండడంతో 2023-24 ఆర్థిక సంవత్సరానికి 10 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు 6 తుది డివిడెండ్ను బోర్డు సిఫార్సు చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండిసి గడిచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 1,415 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోల్చితే లాభం 38% తగ్గింది. కాగా త్రైమాసిక సమీక్షా కాలంలో కంపెనీ మొత్తం ఆదాయం 5,842 కోట్ల నుంచి 6,908 కోట్లకు పెరిగింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ లాభం 5,537 కోట్ల నుంచి 5,571 కోట్లకు పెరిగింది. కాగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఒక ముఖ విలువ కలిగిన ప్రతి షేరు 1.50 తుది డివిడెండ్ను కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది. 38% తగ్గిన ఎన్ఎండిసి లాభం త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 1,415.62 కోట్ల నికర లాభం ఉంది. భారత టెలికాం మార్కెట్లో అగ్రగామిగా కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన జియో ఆఫ్రికాకు విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఘనాకు చెందిన నెక్స్ట్ జెన్ ఇన్ఫ్రాకోతో చేతులు కలుపుతోంది. ఇక రిలయన్స్ కు చెందిన రాడిసన్ కార్పుతో ఎన్జీఐసి ఒప్పందం కుదుర్చుకోనుంది. ఘనాలో 5G అమలుకు కావాల్సిన మౌలిక వసతులను ఎన్జీఐసి ఏర్పాటు చేయనుంది. ఇక అందుకు అవసరమయ్యే పరికరాలు కావచ్చు, స్మార్ట్ ఫోన్లు, అప్లికేషన్లను రాడిసన్ సమకూర్చనున్నట్లు ఎన్జీఐసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెల్లడించినట్లు బ్లూంబర్గ్ తెలిపింది. భారత్లో జియో అనుసరించిన వ్యూహాన్ని ఘనాలో అమలు చేయాలని ఎన్జీఐసి భావిస్తున్నట్లు సమాచారం. 2016లో వచ్చిన జియో స్వల్పకాలంలో భారత్లో అగ్రగామి టెలికాం ప్రొవైడర్గా అవతరించింది. ఉచిత వాయిస్ కాలింగ్, తక్కువ ధరకే డేటా వంటి మార్కెటింగ్ వ్యూహాలతో ప్రత్యర్థి సంస్థలకు చెక్ పెట్టింది. పోటీని తట్టుకునేందుకు వొడాఫోన్, ఐడియా విలీనమయ్యాయి. ప్రస్తుతం దాదాపు 47 కోట్ల సబ్స్క్రైబర్లతో జియో తొలి స్థానంలో ఉంది. భారతీయ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. 2024 చివరి నాటికి ఘనాలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఎన్జీఐసి సన్నాహాలు చేసుకుంటోంది. ధర విషయంలో ఇప్పటి వరకు తమ వ్యూహాలను మాత్రం వెల్లడించలేదు. అయితే ఆ దేశ సమాచార శాఖ మంత్రి మాత్రం అందుబాటు ధరలోనే ఎన్జీఐసి టెలికాం సేవలను అందిస్తుందని ప్రకటించారు. తక్కువ ధరలో భారత్ సాధించిన మొబైల్ డేటా విప్లవాన్ని అనుసరిస్తామని తెలిపారు. ఆ దేశంలో వచ్చే 10 ఏళ్ల పాటు 5G సేవలను అందించేందుకు ఎన్జీఐసి అనుమతులు పొందింది. దీనికి ఎంటీఎన్ ఘన, వొడాఫోన్ ఘన, ఎయిర్టెల్ గో నుంచి పోటీ ఎదురగనుంది.